హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. ఇది చాలా సింపుల్గా చేసుకునే దొండకాయ కారం అండి. దీన్ని తయారు చేసే పద్ధతిని ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూద్దాము. దీంతోపాటు టైంపాస్ కోసం ఒక చిన్న మోరల్ స్టోరీ కూడా చెప్పుకుందాము. ఏం లేదండి, ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉంటుందన్నమాట. ఆ ఏజెంట్కి పాపం క్యాన్సర్ ఉండడం వల్ల ఆమె త్వరలోనే చచ్చిపోబోతుందన్నమాట. అయినా సరే ఆమెకు తన మొగుడు రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడం ఇష్టం ఉండదు. ఈమె చనిపోతే ఎట్లాగా రెండో పెళ్లి చేసుకుంటాడు అనుకొని ఆయన సుఖంగా ఉండనిద్దామని ఒక ప్లాన్ వేస్తుంది. ఏం చేస్తుందంటే, ఒక చిత్రకారుడు దగ్గర పోతుంది, పెయింటింగ్ చేస్తారు కదా, ఆయన దగ్గరికి పోయి తనది ఒక అందమైన బొమ్మ గీయమని అంటుంది. ఆ చిత్రకారుడు సరే అమ్మ కూర్చో అంటాడు. అయితే ఆ బొమ్మలో మంచి డైమండ్ నెక్లెస్ కూడా ఏ మెడలో ఆ బొమ్మకు అంటాడు. అది డిజైన్ చేయంటది. అంటాడు, మీ మెడలో లేదు కదా, ఇక్కడ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఈ నెక్లెస్, డైమండ్ నెక్లెస్ ఉన్న చిత్రాన్ని తీసుకుపోయి మా ఇంట్లో పెడతాను ఫోటోను. రేపు పొద్దున వేరే ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను తీసుకొస్తాడు కదా, ఆమె ఆ ఫోటో చూడగానే సహసిద్ధంగా ఆడవాళ్ళ నగల మీదనే దృష్టి పోతుంది. నా మెడలో ఉన్న ఈ డైమండ్ నెక్లెస్ నేను చనిపోయాక ఎక్కడ పోయిందని నా మొగుడు బాగా సతాయిస్తుంది. ఆయనకు తెలియక తలకాయ కొట్టుకుంటాడు. ఇట్లా వాళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు. అందుకోసమే నేను అలా ప్లాన్ చేశా అంటది. నేను హాయిగా పైనుంచి చూసి ఎంజాయ్ చేస్తా. దీన్నే మా ఎల్ఐసిలో జీవన్ ఆనంద్ పాలసీ అంటారు. చచ్చిపోక ముందు చచ్చిపోయాక కూడా ఆనందంగా ఉండడం అంటే ఇదే అని ఆమె సమాధానం ఇస్తాడు. ఆ మాటిని ఆ చిత్రకారుడు ఈ ఆడోళ్ళ యొక్క దూరదృష్టిని తలుచుకొని నవ్వుకుంటాడు. అది ఇంకేంటండి, మన దొండకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. ఇది దొండకాయ కారం అన్నమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరో వంటలు ట్రై చేస్తారు సొంతంగా ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అది కొత్త ఛానల్. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను వీడియోలు చేయగలుగుతాను. ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్లో పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ ప్రోత్సాహం ఉంటేనే మళ్ళీ మళ్ళీ వీడియోలు చేయగలుగుతాము. లేకపోతే ఆ ఇంట్రెస్ట్ పోతుంది. చూడండి, మనం అలా వేయించుకున్న దొండకాయల్ని మనం తయారు చేసుకున్న మసాలాలో కలిపేయండి. ఇప్పుడు మేము అనుకున్న దొండకాయ కారం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.